మనము యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు ధ్యానించి ఉంటున్నాం. దప్పికొనిన వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఉయ్యకయే ద్రాక్షరసంను పాలను కొనుడి అని చెప్పి పాత నిబంధనలో యేసు ప్రభు మరి ఎలుగెత్తి చెప్పిన దానికి ఇది సూచగా యోహాను సువార్త 7:37 ప్రకారం ఇది అక్కడ నెరవేరుతుంది. ఇదే మాట ఎత్తి దప్పికొని వర్లరా నా ఎదుకు రండి అని చెప్పి ఆయన ఎలుగెత్తి చెప్పాడు. ఏంటంటే మండె టెండలో ప్రజలందరూ దాహానికి చాలా అలమటిస్తూ ఉండగా పర్వదినంలో ఆఖరి దినమందు ప్రభు కేకేసి ఏం చెప్తుండంటే, దప్పికొని వర్లరా నా ఎదుకు రండి, నేను మీకు జీవజలం ఇచ్చేదను, అది త్రాగిన ఎడల మీ కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా ఆయన కేకేశాడు. ఇప్పుడు ఆయనకు సూచనగా ఈ అధ్యాయం రాయబడి ఉంటుంది. దేవుడు ఏమని పిలుస్తుందంటే, దప్పికొని వార్లారా నా యొద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్ష రసంను పాలను కొనుడి అంటున్నాడు. చూడండి, రూకలు లేకయే కొనుడు ఎట్లా? కొనుమంటున్నాడు. మళ్ళీ రూకలు లేకపోయినా కొనుక్కోమంటున్నాడు, ఏమి ఇయ్యకపోయినా కొనుక్కోమంటున్నాడు. చూడండి, దేవుడు బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని అందరికీ దినాల్లో ఉచితంగా నలువైపులా కూడా ప్రజలు పంచుతూ ఉన్నారు. దేవుని సువార్త కూడా టీవీ ద్వారా, రేడియో ద్వారా ఉచితంగా వినిపించబడుతుంది. దానికి మనకు కొత్త ఖర్చు కూడా లేదు. మరి దవాఖానలలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో అక్కడక్కడ మరి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభువాక్యం సమృద్ధిగా అందరికీ కూడా అందునట్లుగా అనుకూలంగా అన్ని చోట్ల కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రూకలు పెట్టి కొనుక్కుంటున్నాం వేస్ట్గా. అవి తినే పదార్థాలు అసలే కావు. అలాంటివి ఏమైనా గుర్తుకొస్తున్నాయి మీకు? తినడానికి యోగ్యంగా లేదు, మన శరీరం పాడైపోతుంది. అసలు వాడికి రూకలు పెడుతున్నమాట. మనం డబ్బు పెట్టి మరి కొని తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యానికి కూడా హానికరం. ఆలోచించండి. ఇప్పుడు మత్తు పదార్థాలు, త్రాగుడు, పీల్చుడు, జూడం, తమలపాకు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా రూకలు పెట్టి మరి కొని తెచ్చుకొని మన ఆహారాన్ని పాడు చేసుకుంటున్నాం గనక దేవుడు ఏమంటున్నాడంటే, రూకలు లేక మీకు జీవజలం నేను ఇచ్చేదను, ఉత్తమ ద్రాక్షరసం, దాన్ని త్రాగినవాడు ఇంతసేపు ఇంతకాలం ఇంత మంచిది మీరు ఉంచారా అని అంటారే తప్ప ఇంకా దానికంటే మించింది ఈ లోకంలో ఏది ఉండదు. అంత శ్రేష్టమైన ద్రాక్షరసం పాలను నేను మీకు ఇచ్చేదని అంటున్నాడు. మరి పాలు దేనికి సాదృశ్యం? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ వచనంలో నిర్మలమైన వాక్య పాలును అపేక్షించుడి అని ఉంటుంది. అంటే వాక్యం అనే పాలు మనకు దేవుడు ఇస్తాని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 22వ కీర్తనలో కూడా 9వ వచనంలో, గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుదివి. అంటే తల్లి వద్ద స్తన్యపానం అంటే పాలు తాగుచుండగా దేవుడు మనకు విశ్వాసం పుట్టించాడు. 10వ వచనం చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూడండి, మరో చోట ఏముంటుందంటే, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని సంక పెట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడట. ఎంత ఆశ్చర్యం ఆ మర్మంతో కూడిన మాట అంటే, తల్లి ఒడిలో మనం కూర్చుని ఉన్నాం, కానీ దానికంటే ముందే మనల్ని సంక పెట్టుకున్నాడు ఒకడు ఉన్నాడట. మళ్ళీ ఎదువరి దాకా యెషయా గ్రంథం 46:2 రాయబడింది, ముదిమి వచ్చు వరకు కూడా పెట్టుకుంటాడట. తల నేర్చే వరకు, మనం సమాధికి చేరే వరకు. ఈ పాపం చూస్తే 2 ఏళ్ళు మనం ఎత్తుకుంటాం, కానీ తర్వాత నడు అంటాం, చేయి పట్టుకుంటాం, నడిపిస్తాం, తానే నేర్చుకుంటాడు నడక. కానీ పుట్టింది మొదలుకొని చచ్చే వరకు కూడా మనల్ని సంక భరించేవాడు. నా చేత భరించబడి వాళ్ళారా అనిపిస్తున్నాడు. యాకోబు, నా చేత భరించబడిన వాళ్ళారా నేను మిమ్మల్ని సంక పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే సంక పెట్టుకోవడం కాకుండా జీవితాంతం మనకి ఏమిస్తున్నాడు? నిర్మలమైన పాలు కూడా ఇచ్చి మనల్ని పెంచుతున్నాడు. ఆ ఆహారం మనం తిన్నప్పుడు దేని కొరకు ఎదుగుతున్నాం? పరలోక రాజ్యం కొరకు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి రాగానే ఎంతో ఆకలితో మనం వస్తే ఎంతో మంచి పదార్థాలు ఇక్కడ మనకు ఉన్నాయి. ప్రాన్స్ కర్రీ వేరే తిన్నాం, మొట్ట చేపల కర్రీ వేరే తిన్నాం, మరి అంతేకాకుండా పప్పు వేరే తిన్నాం, డెజర్ట్ వేరే తిన్నాం. ఇన్ని రకాలు తింటే మనం బాడీ మాత్రమే తృప్తి పొందింది, కానీ ఆత్మకు కావాల్సింది ఇది జీవాహారం. ఈ జీవాహారం మనల్ని రూకలు లేకయే కొనుక్కోమంటున్నాడు. ధారాళంగా దేవుడు ఇస్తున్నాడు. 2 చేతులు జాపుకొని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నాడు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు రూకలు ఇచ్చేదారు అంటున్నాడు. ఆహారం కాని దాని కొరకు ఈ ప్రపంచంలో కోట్ల ప్రజలు రూకలు పెట్టి కొనుక్కుంటున్నారండి. కోట్ల ప్రజలు నశించిపోతూ ఉన్నారు. అలా నశించిపోతే వారు
జీవితంలో ఒకనాడు కూడా గొప్పవారు గారని మనకు లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో బయలుపడతాయండి. నేను లూకాసు వార్త మొదటి అధ్యాయం చదువుతున్నాను, చూడండి. 14వ వచనం, 1:14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాక తల్లి గర్భంన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. ప్రభు దృష్టికి మనం గొప్పవారం కావాలంటే, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలంటే ఏం తాగద్దట? ద్రాక్షరసం తాగకూడదు, మద్యం త్రాగకూడదు అని చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఒక వంశం ఉంటుంది, దీని విషయంలో ఏమని చెప్తుందంటే, మా తాతగారు మాకు చెప్పింది మొదలుకొని మా వంశంలో ఎవ్వరు కూడా తాగము అంటున్నారు. మీకు జ్ఞాపకం వస్తుంది? అది రెకాబీయుల వంశం అట. నాకు జ్ఞాపకం రావడం లేదు. ఆ చాప్టర్ ఇర్మియా గ్రంథంలో ఎక్కడో ఒక చోట రాయబడి ఉంటుంది. మా పితరులు మాకు చెప్పింది మొదలుకొని మా స్త్రీలు కానీ మా పురుషులు కానీ మేమెవరం కూడా దాన్ని సేవించము అంటారు. ఎవరం కూడా దాన్ని త్రాగము అంటాడు. 35:6 చూద్దామా? ఇల్లుందేమో బహుశా. మా పితరుడు రెకాబీ కుమారుడైన యెహోనాదాబ్ మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనక మేము ద్రాక్షరసం తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటుకొనవద్దని మీకుండానే కూడదని మీరు పరవాసం చెయ్య దేశంలో దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసించవలెనని అతడు మాకు ఆజ్ఞాపించాను. రెకాబీల పితరుడట. వాళ్ళకు చెప్పిన ప్రకారం వాళ్ళు అసలు ద్రాక్షరసమే ముట్టరట. వాళ్ళ స్త్రీలు కూడా తాగరని మరో చోట రాసి ఉంటుంది. స్త్రీలు కూడా ముట్టం, మా భార్యలు కూడా ముట్టరని. 8వ వచనం చదవండి. కావున మా పితరుడైన రేకాబ్ కుమారుడగు యెహోనాదాబ్ మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేమే కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసం తాగలేదు. ఎవరికి చెప్తున్నారు? ఇర్మియా వాళ్ళకు ఆఫర్ చేశాడు. పరదేశులు కదా పాపం, ఇంత కొంచెం తాగితే ద్రాక్షరసం వాళ్ళకి తెప్పరిల్తుందేమో పానమని వారికి ఆఫర్ చేస్తే, వద్దయ్యా మేము దాన్ని ముట్టుకో, మా వంశంలో లేదు, మా పితరులు ఏనాడైతే ఆజ్ఞాపించారో ఆనాటి నుండి మేము దాన్ని తీసుకోవడం లేదని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా మనం ఏం చదివినామంటే, రూకలు లేకయే మీరు కొనుక్కోండి, ఉత్తమమైంది నేను ఇచ్చేదని మీకు. ఏంటిది? మీరు ఎందుకు వేస్ట్ డబ్బు ఖర్చు చేస్తారు? ఎందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారు? ఇంకా సామెతలు అవన్నీ చూపించడానికి సమయం సరిపోదు. మనం ఈ ఈ అధ్యాయం ధ్యానించాలి కనుక సామెతలు అనేక చోట్ల ఉంటుంది. అలాంటి వారు దరిద్రులు అయిపోతారు, అలాంటి వారు పైకి రారని. అలాంటి వాటి కొంపలు రొట్టె తునుక కూడా తినడానికి దొరకదట. మా డాడీ గారు తాగేవారు ఆ దినాల్లో, కట్టలు తెస్తుండే జీవితం. 3వ నాడే మొత్తం అయిపోతుండే. మాకు ఎంత బాధ అయిపోతుండే అంటే, వాళ్ళందరికంటే ఆ కాలంలో మేము బెస్తోళ్ళు సంపాదించిన సంపాదన కంటే మా డాడీకి ఎక్కువ జీతం ఉండే. హై స్కూల్లో మనల్ని చదివించాడు, చాలా ఉన్నతమైన లెవెల్ స్కూల్. మా బెస్తోళ్ళ పిల్లలు అప్పుడు మామూలు గవర్నమెంట్ బళ్ళాల్లో కూడా చదవలేరు. అలాంటి రోజుల్లో మనల్ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. మరి రాత్రి 12 అయిందంటే నన్ను లేపు, రూపాయి ఇచ్చి పోరా కళ్ళు దేపు అని పంపిస్తుండే. చాలా దూరంగా ఉంటుండే, 6 కిలోమీటర్ దూరం పోవాలా. ఆ తాటి మొద్దు మీదకి వెళ్ళి కాలువ వారంగా నేను నడుచుకుంటా, వర్షంకంతా మొత్తం నీళ్ళు బురదలకి వెళ్ళి నడుస్తుంటే. అక్కడ రోడ్లు ఇప్పుడు కదా వచ్చి తోవకి ఎట్లా రోడ్లు ఉండేనో దానికంటే అధ్వానంగా ఉండే ఆ రోడ్లు. అంతా బురద, అంతా జలమయంగా ఉంటుండే. చాలా అడవిలోకి వేయినట్టు పోతుంటే ఆ గుడిసెళ్ళకు పోయి తీసుకొని వస్తుంటే ఆయన కోసం కళ్ళు. అలాంటి పేద పరిస్థితి నుండి మనం దేవుడు పైకి తెచ్చాడు. అయితే దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అన్నట్టు. దేవుడికి స్తోత్రం. అయితే ఆహారం కానిదో అని కొరకు మీరెందుకు రూకలు పెడుతున్నారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుస్తున్నారు? ఎంత మంచిగా రాశాడండి. సంతుష్టి ఏమైనా కలిగిస్తుంది? అది ఇంకా కావాలంటది శరీరం, కానీ దాని ద్వారా సంతుష్టి మనకు ఉండదట. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి. చూసారా? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపించదని. ఎంత మంచి మాటలండి. అంటే మన వంశం దీవించబడుతుంది, మన వంశం ఎప్పటికీ నిలిచిపోతుంది, మన వంశం ఎప్పటికీ ఉంటుంది. ఒక చోట
నాకు పదే పదే జ్ఞాపకం వస్తుంది. ఎందుకో ఏమో ఈ మధ్యలో ఏలి కొడుకులు ఉండేవారు. ఏలి కొడుకులు, ఏలి అంటే యాజకుడు ఆ గుడారంలో దేవుని మందసం దగ్గర అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అధికారం ఆయన ఒక్కొక్కరికి. అదే మందిరంలో సామెలు కూడా పెంచబడుతున్నాడు. అదే మందిరంలో ఏలి కొడుకులు కూడా ఉన్నారండి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, వాళ్ళ మనమ సంతానం, వీళ్ళందరూ. కానీ దేవుడు ప్రత్యేకమైన కృప సామెల మీదే నిలిపాడు. సామెలు ఎవరు? సమర్పించబడిన బాలుడు. ఆ పిల్లగాడు ఆ వంశంలో ఉట్లే సమర్పించబడిన వాడు. ఆ బాలుడు ఎంత కష్టపడి పనిచేసేవాడు. తలుపులు మూసుడు, తెరచుడు, కార్పెట్లు వరుసుడు, వచ్చిన వాళ్ళు ప్రేజలాడు, ఎప్పుడు మంచినీళ్ళు ఇచ్చుడు, మరి అలా కావాల్సిన సౌకర్యం అంతా వేసి పెట్టుడు. ఏట తల్లి ఎఫోది కుట్టుకొని తెస్తుండే, ఆయన కోసం బట్టలు కుట్టుకొని తెస్తుండే. అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకునేవాడు. కానీ వీళ్ళ మధ్యలో కలిసిపోయిండండి. తాత నన్ను పిలిచావా అని పరిగెత్తేవాడు. మరి అదే కొడుకు దగ్గరికి రాడు పరిగెత్తుకొని, తాత నన్ను పిలిచావా అంటే ఆ తాతకు పరిచారకుడిగా ఈ బాబు ఉన్నాడు. కానీ ఏం జరిగింది? వాళ్ళు చాలా దుర్మార్గులు. ఆ పిల్లలు వచ్చిన వాళ్ళని చెరిపేవారట. ఎవరైనా మంచి అందమైన అమ్మాయి కనబడ్డదంటే అయిపోయి ఆమెను చెరిపేసేవారు. దేవుని పేరట వాళ్ళు వచ్చిరి అక్షింతలు పట్టి అర్చకం పట్టుకొని బలిపశువుని పట్టుకొని వాళ్ళు తెస్తే కుండలో ఉడకకన్నా ముందే 3 ముళ్ళ గరిటె గుట్టించి ఎంత మాంసమత్తే అంత లాక్కొని దేవునికి అర్పించకన్నా ముందే తినేసేవాడు. అయ్యా దేవునికి అర్పించిన తర్వాత ఇదంతా మీదేనయ్యా, మీరే తినండి అయ్యా అని చెప్పినా ఒప్పుకోకపోదు. వాళ్ళని బెదిరించి మరీ ప్రజలను బెదిరించి ఆ కుండలో 3 ముళ్ళ గరిటె ఆ దినాల్లో నుండి. ఇప్పుడు మనకు ఆ ఫోర్క్ ఎక్కడ పెడుతుండు? పారడైస్ హోటల్ అక్కడక్కడ ఫోర్క్ పెడుతుండు. ఇప్పుడు ఆ దినాల్లో 3 ముళ్ళ గరిటె అప్పుడే ఉంది. 3 ముళ్ళు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇదే 3 ముళ్ళు సైతాన్ వాడి ప్రతి ఒక్కరిని వడగొట్టడానికి. ఈ 3 ముళ్ళ గరిటెతో సైతాన్ మనుషులందరినీ వడగొడతా ఉంటారు. అయితే వీళ్ళ చేతికి ఎంత మాంసం అంతే అంత తీసుకొని వ్యభిచారం చేసేవారు, తప్పదాగేవారు, చాలా దుష్టులుగా మారితే అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ వంశానికి యాజకత్వం లేకుండా చేశాడు. ఆ వంశము పాస్టర్ పని నుండి తొలగించబడ్డది. దీపస్తంభంని తీసేశాడు. ఇంకో వంశానికి దేవుడు యాజకీ పని ఇచ్చాడు. లేవి వంశంలో వీళ్ళు పుట్టింది. లేవి వంశం ఏలితో పాటు అయిపోతుందండి. వాళ్ళకి యాజకత్వం ఇయ్యలేగా. ఏ వంశపులకి ఇచ్చాడు? మళ్ళీ ఏ వంశంలో ప్రభు పుట్టాడు? యూదా స్తుతి గోత్రంలో దేవుడు ప్రభు పుట్టాడు. ఆ వంశంలో పుట్టిన మనకందరికీ ఏమిచ్చాడు? మాలోలకు, కాపులకు, గొల్లులకు, షాలోలకు, గూన్లోలకు, బెస్తులకు అందరికీ యాజకత్వం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం మనకు! ఈ గొప్ప భాగ్యం మనం అయోగ్యంగా ప్రవర్తిస్తే మన వంశాన్ని ఏం చేస్తాడు? ఆలోచించండి. దాని మీద వెళ్ళి మన వంశం కూడా అక్కడికి ఆగిపోతుంది. అంతే, అది శాపం వచ్చేస్తుంది కుటుంబానికి. కనుక దేవుడు హెచ్చించి రూకలు లేని దాని కొరకు ఎందుకు మీరు వ్యర్థంగా ఖర్చు చేస్తారు? మీ కష్టార్జితం ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీ ప్రాణంకు నెమ్మది కలిగేటట్టు నా దగ్గర ఉంది, నా దగ్గరికి రండి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. 3వ వచనం చూద్దాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదని, దావీదు చూపిన శాశ్వత కృప మీకు చూపేదని. ఎంత మంచి పాట మనం పాడుతూ ఉంటాం. శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, దూతలు చెయ్యని నీ దివ్య సేవను ధూళినైన నేను చెయ్య కృపనిచ్చితివి, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక. 4th verse. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఎవరినట? దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ అతన్ని సాక్షిగా పెట్టేశాడు. వాళ్ళు 8 మంది అన్నదమ్ములు, 8 మంది మిలిటరీలో పనిచేసేవారు ఉన్నారు. అందరు కండబలం పెంచుకొని, కండలు చాలా 6 ప్యాక్ గనబడేటట్టు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు ఎత్తుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు తోసివేసి ఎవరిని ఎన్నుకున్నాడు? అప్పటికి ఇంకా గడ్డం కూడా మీసాలు కూడా రాని ఒక కుర్రోని 15 ఏళ్ళ అబ్బాయిని దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని సాక్షిగా నిలబెట్టుకున్నాడట. ఎవరికి సాక్షిగా? జనులందరికీ సాక్షిగా. దేవునికి స్తోత్రం.
గొర్రెల కాపరి కుటుంబాన్ని నుండి ఎన్నుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని మన ఆఫీస్లో కానీ, మన స్కూల్స్ కాలేజెస్లో కానీ, మనమున్న వీధుల్లో కానీ, మనమున్న సమాజంలో కానీ దేవుడు మనల్ని సాక్షిగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. గనుక దీపస్తంభం మీద పెట్టిన డ్యూటీలాగా మనం ఉండి ఇంట్లోనికి వచ్చేవారికి అందరికీ కూడా ఏమిస్తామట? వెలుగిస్తాం. గనక వారు మన వెలుగును చూసి పరలోకమందున్న దేవుని ఏం చేస్తారట? మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇల్లు అంటే ఏంటిది? సంఘము లేకుంటే సమాజం. ఇంట్లోనికి వచ్చేవారు అందరికీ మనల్ని దేవుడు సాక్షిగా వాడుకుంటాడని దేవునికి స్తోత్రం. 5వ వచనం చూడండి. నువ్వు ఎరుగని జనులకు నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎరుగని జనులు నీ దగ్గరికి వస్తారట. 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలం ఆయనను వేదుగుడి, ఆయన సత్యంగా ఉండగానే ఆయనను వేడుకొని. అంటే ఒక కాలం వస్తుంది దేవుడు దొరకని కాలం, అవునా కదా? ఇప్పుడు నడిచేది కృపాకాలం. ఈ కాలం దాటిపోయింది అనుకో, మహాశ్రమల కాలం వస్తుంది. ఆ మహాశ్రమల కాలంలో దేవుడు దొరకని కాలం అది. ఎంత మనం ఉపాసాలు చేసినా, ఎంత త్యాగం చేసినా దేవుడు మనకు కనబడాడు, దొరకడు ఆ కాలం. కనుక ఇప్పుడు కృపాకాలం ఉన్నప్పుడే సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోవాలి. ఒకసారి పుట్టుక గుడ్డివాడు ఉన్నాడు తోవ పక్కన, ఆయన పేరు బర్తొలమై. ఎరికో గుండా ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈయనకి ఎవరు చెప్పారు ఈ సందడి ఏంటిది అని అడిగితే ఏమని చెప్పారు? నీకు గుర్తులేదా? నజరేయుడైన యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు, పీనుగని లేపలేదా మొన్న? గుడ్డివారికి చూపునిచ్చేవాడు, కుష్ఠరోగులను బాగేసేవాడు, ఆయన వెళ్తున్నాడు అయ్యా నజరేయుడైన యేసు. ఈ మాట వినగానే కర్ర పడేసిండు, బట్ట పడేసి. ఆ కర్ర బట్ట గుడ్డితనంకు గుర్తు. ఆ దేశంలో, మన దేశంలో ఎట్లా కట్టి అద్దాలు నల్లజోడ్లు పెట్టుకుంటారో ఆ దేశంలో కర్ర ఇంకా రంగుల వస్త్రం ఉంటుంది గుడ్డోలకు, అది వేసుకోవాలి, మీద భిక్షం అడుకోవాలి. అయితే రెండు కూడా పడేస్తాడు. ఈయనకి ఎంత నమ్మకం అంటే ఇక నా గుడితనం పోయినట్టే, నేను ఇక సౌభాగ్యవంతుణ్ణి, నేను ఇక ధన్యుణ్ణి, నా ప్రభు తప్పకుండా నన్ను కనికరిస్తాడు, మా ఆధారి గుండెనే వస్తున్నాడని తెలుసుకొని గట్టిగా కేకలేసుడు మొదలెట్టింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నోలే ఆయన నాటకపరచ చూసి, ఊరుకో నీ శబ్దం వినబడతా, అంత సందడిలో అంత గొప్ప జనం వెళ్తా ఉంది, 5,000 మంది వెనక వెళ్తా ఉన్నారు ప్రభు వెనక, నీ మాట ఎక్కడన్నా వింటాడా? ఊరుకో అంటున్నాను. వీడు ఇంకా గట్టిగా దావీదు కుమారుడా నన్ను కరుణించని గట్టిగా స్వరమెత్తి కేక వేశాడండి. మోమాట పడకుండా పిలిచాడు. అప్పుడు ప్రభు పాదాలు, నడిచే పాదాలు అక్కడనే నిలిచిపోయాయి. విశ్వాసంతో వచ్చిన కేక అది. ఆ విశ్వాస కేకను వినగానే వారిని ఇక్కడికి తీసుకొని రండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. అప్పుడు శిష్యులు వారిని దోలకపోయడానికి వస్తూ ఉంటే వాడు ఎంత ఆత్రంగా గుడ్డోడు పాపం తడవలాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళే వద్దురా అన్నోళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? ఒరే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అని వాళ్ళు సంబరపడుతున్నారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రభు ఆయన అడిగిన ప్రశ్న, నీకేం కావాలంటే నాకు చూపు కావాలని కోరుకున్నారు. ధనం అడగలే, డబ్బు అడగలే, లక్షలు అడిగినా దొరికేది, బంగారం అడిగినా దొరికేది, రాజ్యం అడిగినా దొరికేది. నీకేం కావాలనే మాటలు అంత మీనింగ్ ఉంటుంది. కానీ వీడు అడిగింది ఏంటిది? నాకు చూపు దయచేయి ప్రభువా. పొందావు పో అన్నాడు. అంతే, ముట్టలే తట్టలే, అలమాకులు నూరి కూడా కళ్ళలో వేయలే, కడ్డి మీద ఇతరులకు బురద వేసినట్టు కూడా బురద వేయలే, ఒక్కొనికైతే కళ్ళలో ఉమ్మి వేసినట్టు కూడా ఈయనకు ఉమ్మి వేయలే, ఒక్కొని 2 సార్లు ముట్టినట్టు కూడా ఈయన 2 సార్లు ముట్టలే. ముట్టకనే ఏమన్నాడు? నువ్వు పొందావు వెళ్ళు అన్నాడు. వెంటనే వాడు దారిపొండి చూపును పొంది వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా దేవుని కొరకు దొరికే సమయంలో అంత ఆతృత పడాలి. ప్రభు దొరికే కాలంలో అంతా ఆత్రంగా మనం ఎదురు చూడాలి. ప్రభువా నాకు కనబడి తండ్రి, ఈ దినాల్లో మనం అదే ప్రార్థన చేయాలి. నా భవిష్యత్తు ఏంటిది, నా జీవితంలో నీ గురి ఏంటిది నాకు చూపించు ప్రభువా. రోజు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కన్నీళ్లు గారుస్తూ ప్రభు దగ్గర బహుగా ప్రార్థన చేసి నాకు కనబడి ప్రభువా, వాక్యరూపంగానూ ప్రత్యక్షం కావా. ఇంకా నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో తండ్రి, ఈ హృదయంలో నీకు అసహ్యమైంది ఎంత ఉందో తండ్రి. ఒకడు ఇల్లు ఊడిచేసినట్టు నన్ను మొత్తం కూడా ఊడ్చి శుభ్రం చేసి నన్ను రక్తంతో కడగవా తండ్రి అని బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని హిమం కంటే డబలంగా చేస్తాడండి. తన రక్తంతో శుద్ధి చేస్తాడు. పనే అది. ఒక వ్యక్తి కొట్టంలో చూస్తా ఉన్నాడు. ఆయన పేరు జాన్ వైక్లిఫ్ అనుకుంటా. చాలా నిఘంటు రాసిన వ్యక్తి. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడో ఆ బెత్లెహేము ఊరికి వెళ్ళాడు. ఆ ప్లేస్లో మొత్తం భవనం మీద అన్నీ నిర్మించబడి ఆ ప్లేస్ మొత్తం వెండితో అలంకరించబడ్డది. స్టార్కు 24 ఇవి ఉంటాయి కోణాలు. ఆ స్టార్ మధ్యలో రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఇట్లా చేతి పెట్టి ప్రభు పుట్టిన ప్లేస్ను టచ్ చేయాలి. ఇట్లా
మిగతా ప్లేస్ అంతా విరిగిపోయింది కదా, పట్టణం అంతా కూడా విరిగిపోయింది. ప్రభు నడిచిన తోవలు అంత కిందికి ఉంటాయి. అక్కడక్కడ ఇంత పెద్ద మ్యాన్హోల్స్ ఉంటాయి. మ్యాన్హోల్స్లో అన్ని లైట్స్ పెట్టి ఉంటాయి. కింది భూమి కనబడుతుంది మనకు. అద్దాల్లో నుండి చూడాలి ప్రభు నడిచిన తోవలు. అక్కడక్కడ అన్నీ ఉంటాయి ప్లేసెస్. ఆ ప్లేసెస్ రంధ్రాలలో నుండి మనం చూడాలి ప్రభు నడిచిన తోవలన్నీ. అయితే అక్కడ నేను కూడా చేయి పెట్టా లోపల, ఆ స్టార్ లోపల, వెండి స్టార్, దాని లోపల చేతి పెట్టి ఒక్క నిమిషమే ప్రార్థన చేసుకొని ఇస్తారంతే. తర్వాత అది వదిలేసారు, వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళగొడతారు. అయితే ఈయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా ఏమిస్తే నువ్వు సంతోషపడతావు? 1,00,000 ఇవ్వమంటావా? 2,00,000 ఇస్తే సంతోషపడతావా? ఇల్లు మొత్తం మమ్మీ నీ చేతులు పెడితే సంతోషపడతావా? అంటే చిన్న బాల రూపంలో ప్రభు అక్కడ కనబడుతున్నాడు ఆయన దర్శనంలో, ఆయన పుట్టిన ప్లేస్లో బెత్లెహేములో. ఒకప్పుడు అది కొట్టం. అయితే అది చూడగానే ప్రభుని ఏ విధం చేత నన్ను సంతోషపరచాలని చెప్పి ఈయన చూస్తూ ఉంటే, ప్రభు అన్నిటికీ తలుపు పెడతాడు. నాకు అవసరం లేదని, ధనం అవసరం లేదు, బంగారం అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, మరి ఏం కావాలో చెప్పు ప్రభు అని బాగా కన్నీళ్ళు తెచ్చుకొని అడిగితే, అప్పుడు ప్రభు తన 2 చేతులు జాపి, నీ మురికి హృదయం నాకు ఇవ్వు, దాన్ని ఇవ్వం కంటే ధవలంగా చేసి నీ చేతిలో పెడతా అన్నాడట. కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ప్రభు హృదయాన్నే కోరిండండి. మన హృదయం ఆయన ఎంత కోరుతుండో ఆలోచించండి. ప్రభు కావాల్సింది మన హృదయమే. ఆయన ఉతికి మనల్ని శుద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. అంత ప్రేమమూర్తి, దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు బిడ్డ బురదలు పడితే అన్నిసార్లు లావట్టి తల్లిగా అడగదా? మనం నడక నేర్చుకునే రోజులు ఇవి. ఎన్నోసార్లు పడిపోతాం, కానీ ఎప్పుడు అస్తమానం పడుతూ ఉంటాయి పిల్ల. అప్పుడు కనికరించని రోజులు ఉంటాయి ఇక కదండి. కొంచెం నడక నేర్చుకునే వరకు కనికరించే రోజులు ఉంటాయి. అయితే దేవుడు మనల్ని కడగాలని చెప్పి ఇష్టపడతాడు. 2 చేతులు జాపి మన హృదయంని కోరుచున్నాడు. త్వరగా మనం ముందు సాగిపోదాం. 7వ వచనం చూడండి. భక్తిహీనులు తమ మార్గంను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత క్షమిస్తాడు చెప్పండి? బహుగా. ఎంత ఘోర పాపాత్మీయునైనా నిన్ను క్షమించి వేస్తాడు. బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన క్షమించి వేస్తాడు కనుక దేవుని వైపు మనం తిరగాలని చెప్పి కోరుచున్నాం. 32 కీర్తనలో మొదటి మాట చదవండి. ఏమంటారు? ఎవని అతిక్రమములు పరిహరించబడెను, ఎవని పాపంలో మన్నించబడెను వారు ధన్యులు. చూడండి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, ఆమేన్, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి, ఎవరి లోకంలో ధన్యులు దేవుని దృష్టిలో? ఎవరు రక్షణ పొందిండ్రో, మారుమనసు పొందిండ్రో, పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళు ధన్యులట. ఇదే మరి యెషయా గ్రంథం 1:18లో ఏముంది? నీ పాపంలో ఎటువంటి అయినా నేను కడిగి శుద్ధీకరిస్తా అని పిలుస్తూ ఉన్నాడు. 1:18 చూడండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వాగును. దేవునికి స్తోత్రం. రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. ఎంత జిడ్డు దాగులైనా నేను వీళ్ళని కడిగి శుద్ధీకరిస్తా అంటున్నాడు. మన 4వ వచనంలో ఇప్పుడు ఉన్న జనం ఎలాంటిది? మొదటి అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల్లారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. 6వ వచనంలో ఎట్లుంది మన పరిస్థితి చూడండి. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడి. అంత ఘోర స్థితిలో మనం ఉన్నాం. నడినెత్తి నుండి మొదలుకొని అరకాలంటే కాళ్ళ కింద అంతవరకు కూడా అన్ని చోట్ల చీమి గారి పుండ్లే ఉన్నాయట మనకు దేవుని దృష్టిలో. ఆత్మకు అన్ని పుండ్లే, అన్ని గాయాలే, కొంచెం కూడా స్వస్థత లేదు. ఆత్మలో చాలా కృషించిపోయి ఉన్నాం. శరీరం బాగా బలపడుతుంది, కండబలం, గుడ్డి బలం అన్నీ పెంచుతున్నాం, కానీ బొర్ర కూడా పెరుగుతుంది, మంచిగా అందసందాలు పెరుగుతున్నాయి, కానీ ఆత్మలో చాలా బలహీనంగా ఉన్నామట. స్వస్థత కొంచెం కూడా లేదు. కానీ ఏం చేయాలి? మీరు నా ఎదుగు రండి, నేను మిమ్మల్ని శుద్ధీకరిస్తా అని చెప్పి పిలుస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన మూల వచనంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం.
నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. అంటే మన తలంపులు ఆయన తలంపులాగా నిజంగా లేనే లేవు. ఎంత ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అమ్మో, ఆకాశం కంటే భూమి ఎంత ఎత్తుగా ఉంది మీరు చెప్పండి. అది మనం కొలత వేయగలమా? ఇన్ని కిలోమీటర్లని చెప్పగలమా? ఇన్ని 1000 మైల్స్ అని ఎంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. దానికి అంతమే లేదు. స్పేస్కి అంతం లేదు. అయితే దేవుని తలంపులకు మన తలంపులకు అంత తేడా అన్నట. తర్వాత 10వ వచనంలో, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి మరలా ఇలాగా వెళ్ళక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగజేయటకు అది చిగురిచ్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నేను నాటి నోటి నుండి వచ్చు వచనం ఉండదు. ఎంత మంచి కంపారిజన్ ఉంది చూడండి. ఆకాశంకి వెళ్ళి వర్షం పడుతుంది, ఒక బిందు. ఎక్కడ పడుతుంది? భూమి మీదే, మళ్ళీ తిరిగి వెళ్ళిపోదు, మళ్ళీ ఆకాశంకి వెళ్ళిపోదట. ఒకసారి ఆకాశం నుండి ఇట్లా విడుదలైంది అనుకోండి, అంతే. విడుదలైన వర్షపు చుక్క భూమిని తడిపేస్తుంది. తడిపిన తర్వాత భూమి చిగురించి వర్ధిల్తుందట, చిగురించి ఫలిస్తుందట. అలాగని దేవుని నోటి నుండి ఒకసారి విడుదలైన మాట ఈ భూమికి అట్లా ఆశీర్వాదంను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! మనకు ఆశీర్వాదంను దేవుని నోటి నుండి వచ్చే మాట తీసుకొస్తుంది. 11వ వచనం, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. చూడండి, నిష్ఫలంగా ఆ మాట ఎన్నడూ కూడా తిరిగి రాదు. ఎర్ర సముద్రమా చీలిపోతే అంతే, సముద్రం చీలిపోవలసిందే. ఆకాశం నుండి 6 లక్షల మంది దీనంత ఆహారం కూర్యును కాకంటే వాళ్ళందరూ మటన్ కోరుతున్నారు. ప్రభా, ఇది అసాధ్యమైన పని, ఎట్లా 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 అని మనం తిక్కమక అవుతాం. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏమి? అటు పోయి గాలిని ఇటు మలిపాడు అంతే. 3 ఎత్తుతో మొత్తం పిట్టలన్నీ రాలాయి. ఏంటి అవి? ఇవాళ ఒక పిట్ట పేరు మనం చెప్తే కౌజు పిట్టనా? కౌజు క్వేల్స్ మాంసం. ఎంత మంచి మాంసము! దేవుడు వాళ్ళకి 4 రోజులు తినబెట్టాను. నేను ఒక్క దినం కాదు, మళ్ళీ ముక్కలకి వెళ్ళే వరకు తినబెట్టింది. పళ్ళల్లో ఇంకా ఇరికే ఉందట మాంసం ముక్కలు. అప్పుడు 30-40 వేల మంది చనిపోయాను. ఎందుకంటే మొదటిగా తీసుకుంటా కుప్పలు పెట్టుకుంటారు పిట్టలను. తెగులు బయలుదేరినాయి. అంటే గ్రీడీనెస్. తింటే మంచిదే, రోజు తిను పర్వాలేదు, కనుక కుప్పలు పెట్టుడేంది కదండి. అది దేవునికి నచ్చలేదు, ఆ గ్రీడీనెస్. కనుక చాలామంది తెగులకు చచ్చిపోయారు. తెగులు బయలుదేరింది. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చడానికి సమర్థుడు. మనకి ఏది అడిగినా మనకిచ్చడానికి సామర్థ్యం గలవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి పడు వర్షం భూమిని తడిపినట్లే నా నోటి నుండి వచ్చు మాట ఈ భూమి మీద సమస్తం నెరవేర్చును అంటున్నాడు. ఇక మనం ముగింపులోనికి వస్తున్నాం. 12th వర్స్ చదువుకుందాం. 12th వర్స్, మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలుగా సంగీతనాదం చెయ్యును, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో మొలిపించేదను, దుర్దగొండ్లకు బదులుగా గొంజి వృక్షంలు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనను కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈ లాస్ట్ వచనం చాలా మర్మాలతో కూడినాయి. దీన్ని వివరించడం నాకు కూడా అంత జ్ఞానం సరిపోదండి. పర్వతములు మెట్టెలు సంగీతనాదం చేసే కాలం వస్తున్నారు. అంటే మౌంటైన్స్ విల్ సింగ్. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టే కాలం వస్తున్నారు. అంతేకాకుండా ముళ్ళ చెట్లకు బదులు దేవదారు వృక్షంలే మొలుస్తాయి. కొన్ని సంఘాలు ఏమున్నాయి? ముళ్ళ చెట్లే. ఇంకా కొన్ని సంఘాలు ఏమున్నాయి? దురద చెట్లే. దురద చెట్లు ఏంటిది అంటే, ఒక్కళ్ళకి దురద అయిందంటే ఇంకోళ్ళ పక్క కూర్చుంటే ఆమె కూడా గోక్కుంటుంది, మూడోవాడు గోక్కుంటాడు. మీరు ఎప్పుడైనా డ్రామా చూశారా? వీళ్ళు పోయి ఎంతమందితో మాట్లాడతారు, వాళ్ళందరూ గోకుడు వ్యాధి తగులుతుంది. వాళ్ళందరూ గోక్కుంటూ ఉంటారు, అందరూ గోక్కుంటారు. సంఘంలో అందరూ గోక్కుంటున్నారు అనుకోండి. ఎవరో సేవకుడు వచ్చి ఒకరికి ప్రార్థన చేసి ఆయనకు మేలు జరిగింది, గోకుడు అంతా తొలిపోయింది. ఇక ఇటు వెళ్ళి ఇంకో ఆమె ప్రార్థన చేస్తాడు, ఆ ఇంకో ఆమె వెళ్ళి 3వ వ్యక్తికి ప్రార్థన చేస్తుంది. అప్పుడు గోకుడంతా ఆ సంఘం నుండి తొలిగిపోతుంది. కొన్ని సంఘాల్లో గోకుడు వ్యాధిలాగా, విన్నవా ఈ సంగతి, విన్నవా ఇట్లా జరిగిందట అల్లది, విన్నవా? ఇక ఆ గోకుడుతో అందరు కూడా ఇస్తుంటే గోకుడు చెట్లకు బదులు దేవుడు ఏమిస్తాడు? గొంజి చెట్లు మొలిపించదని. ఆ చెట్లట దేవునికి ఏం తెస్తాయి? యెహోవాకు ఖ్యాతిగా ఉంటాయటబ్బా. వాటిని దేవుడు ఆ సంఘంలో చూసినప్పుడల్లా దేవదారు వృక్షంలో చూసినంత ఆనందం అవుతుంది ఆయనకు.
దేవదారు వృక్షం అంటే మీరు ఎప్పుడైనా క్రిస్మస్ చెట్టు చూసారా? ఎక్కడైనా బిల్డింగ్ ముందు పెడతారు చూడండి, ఇట్లా మొలుతుంది చెత్తిర్లాగా క్రిస్మస్ ట్రీ. దాన్ని ఇంగ్లీష్లో దేవదారు వృక్షం అంటారు తెలుగులో. అయితే ఆ దేవదారు వృక్షంలాగా దేవుడు వారిని నాటుకుంటాడు సంఘంలో. అవి దేవునికి ఖ్యాతి తీసుకొస్తాయట. మనల్ని ఆతిరిగా నాటుకోవాలని దేవుడు కోరుచున్నాడు. మనం దురద చెట్లలాగా ఉండద్దు, ముళ్ళ చెట్లలాగా ఉండద్దు, కక్షల క్రోధాలు ఏమాత్రం కూడా పెట్టుకోకుండా మంచి మనసు కలిగిన చెట్ల వలె మనం ఉండాలట. అంతేకాకుండా దేవునికి మనుషులకు తైలం ఇచ్చే ఒలివ చెట్లలాగా ఉండాలట. జడ్జెస్లో రాయబడి ఉంటుంది కదా, ఒలివ చెట్ట మా మీద రాజుగా ఉండవా అని అడిగితే చెట్లన్నీ పోయి, అప్పుడు ఆ చెట్టు ఏమంటుందండి, నేను దేవుణ్ణి మనుషులను సన్మానించు తైలం కలిగిన వరం కలిగి ఉన్నాను. ఈ వరంను పక్కకు పెట్టి మీ అందరిపైన పెత్తనం చేసేయడానికి చేతులు ఆడించుకుంటా మీ వెనక వచ్చేదన్నా నాకు అవసరం లేదు ఆ పని అన్నదాడు. ద్రాక్ష తీగ దగ్గర వెళ్ళి, ద్రాక్ష మా మీద పెత్తనం చేయవా, మాకు సీఎంగా ఉండవా, పిఎంగా ఉండవా అని అంటే అదేమన్నది, నేను మనుషులను దేవుణ్ణి సంతోషపరిచే మధురమైన రసం కలిగి ఉన్నాను. ఆ రసంను మానేసి ఈ పనికి నేను తిరుగుతాను, అవసరం లేదన్నా. తర్వాత ఈ చెట్లన్నీ ఎక్కడ పోయినాయి? ముళ్ళ చెట్ల దగ్గరికి అట. ముళ్ళ చెట్టు ఏమన్నా తెలుసా? ఎదిగో నన్ను ఇప్పుడే మీరు పిఎంగా ఎన్నుకోకపోతేరా నా నుండి అగ్గి బయలుదేరి మీ అందరినీ బూడిద చేయను కనుక మీరందరు నా నీడకు రండి అన్నది. దానికి ఎక్కడ నీడ ఉంటుందా? ముళ్ళ చెట్టుకు అసలు నీడనే ఉండదు. దాని దరికి మనం చేరినామంటే ఎక్కడెక్కడ గుచ్చుకునుడే మనకు. దాని దరి కూడా మంచిగా ఉండదు అసలు. దాని ప్రక్కలో ఏమాత్రం కూడా మనం ఏమదు. ఈ దినాల్లో అలాంటి వారే పిఎంగా ఎన్నికైతున్నారు, సీఎంగా ఎన్నికైతున్నారు, పెద్దనం చేస్తున్నారు. వాళ్ళకూడ పెద్ద గుండ, ఎంతోమందిని మర్డర్ చేసిన వాళ్ళు, ఎన్నో హత్యలు జరిగించిన వారు, అలాంటి వారి పైకి వచ్చేసి ఇక దేశం మొత్తం పాడుపాడు చేస్తూ ఉన్నారు. అవునా కదా? కానీ దేవునికి ఖ్యాతి గల చెట్లను కొంతమందిని దేవుడు సంఘంలో నాటేసుకొని వారిని ఎలా ఉంచుకుంటాడంటే కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా వారిని ఉంచుకుంటా అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముంది లాస్ట్ మాట, 55 లాస్ట్ వర్స్ చూడండి. ఎవర్లాస్టింగ్ సైన్ లాగా ఉంచుతాడు వాళ్ళని. ఫలానోళ్ళు ఉండేవారు డిఎల్ మోడీ, ఫలానోళ్ళు ఉండేవారు దినకరన్, ఫలానోళ్ళు ఉండేవారు సాధు సుందర్ సింగ్. జ్ఞాపకంగా ఉండిపోతారు. కాలం బట్టి వాళ్ళు మారరు. దేవునికి స్తోత్రం. వాళ్ళ నామం నిత్యం నిలిచిపోతుంది. అలాంటి ఆశీర్వాదం మనకు దేవుడు కృప దయచేయును గాక.